అందరికీ నమస్తే. ఆగని ఫైటింగు, ఫోటోల కోసం ఉపాధి హామీ కూలీల వెయిటింగు, కేరళం టీచర్లు అవుతున్నారు సోషల్ మీడియాలో ట్రెండింగు. గిట్లా చాలా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగల్ రాజా వార్తలు చూసేదే. కానీ ముందుగా ఏంటియో ఎరికే కదా హెడ్లైన్స్. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ సారు ప్రమాణం, గిట్ల తిన్నడు మళ్ళా విమానం. మా దేశంలో మేమే ఉంటామంటున్న అమెరికన్లు గిట్లా చేసిరు మళ్ళా నిరసనలు. పిల్లలకు టీచర్ల వెల్కమ్, ఈ లెక్కన వెల్కమ్ చేసినందుకు పెట్టాలి మళ్ళా దండం. సీఎం విజయ్ సారు బొమ్మకు పూజలు, ఈ వీడియో అవుతున్నది మళ్ళా వైరల్. వెనుకటికి తెల్లదొరలు మన దేశంకి వచ్చి మన సంపదను దోసుకున్నదే గాక మన దేశాన్ని 100 ఏళ్ళు కబ్జా చేసిర్రు. ఇక అప్పుడు చాలా మంది స్వతంత్ర సమర యోధులు మొత్తం మీద అయితే పోరాటం చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చిండ్రు. ఇక అటెనక గాలు మనకు అన్యాయం చేసిన కామూషున్నాం. ఇక ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి నౌకరీలు చేస్తున్నారు, మన గోల్కొండ చార్మినార్ కాడ ఫోటోలు దిగుతున్నారు. మనోళ్ళే కదా అని చెప్పి ఏమంటలేం కదా. కానీ మనోళ్ళు ఆడ వాళ్ళ దేశంలో చీమకు కూడా అన్యాయం చేస్తలేరు. మరి ఎందుకో గీలకు గీ కడుపు మంట. మన దగ్గర ఆంధ్ర తెలంగాణ కొట్లాట నడుస్తున్నట్టే అమెరికాలో కూడా భారతదేశము అమెరికా అన్నట్టు మొత్తం మీద అయితే కొట్లాట నడుస్తున్నది. మళ్ళా భారతదేశంకి వెళ్ళి మా దేశం ఎందుకు వస్తున్నారు, మా దేశంకి వచ్చి మా ఉద్యోగాలన్నీ మీరే తీసుకుంటున్నారు, మరి మేమెట్లా బతకాలి, ఏం సంగతి ఏం కథ అని చెప్పి మొత్తం మీద అయితే లోకల్ అమెరికన్లు గిట్ల రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. The immigration debate is heating up in North Texas here in Dallas, where Frisco City, where we're at right now, is at the center of a national debate against Indian immigration. Now the problem was there was supposed to be a protest today against white people. It was called the anti-redneck protest. It's supposed to unite together individuals from Bangladesh, from India, to basically make fun of white people as being sort of lower class and say that Frisco belongs to them. Now, what keeps happening in this movement, whenever we make grounds on maybe talking about Israel and the real problem with AIPAC and Zionist institutional Jewry, or we talk about the other side effect of that world Jewry, which is of course the Indian invasion, where they're flooding our streets because Indians are sympathetic to what? Israel. They're very pro-Israel. That's why they're doing it. That's a huge reason why. చూసిరు కదా, గాల దేశంలో గాళ్ళు నిరసన తెలుపుడుట్లా తప్పు లేదు గాని యోగిట్లా మన జాతీయ జెండాను అవమానపరచుడే చాలా తప్పు. ఏమన్నా మనసులో బాధ ఉంటే బయట పెట్టాలి గాని గిట్లా ఆగమాగం చేస్తే ఎట్లా చెప్పుండ్రి. ఇక ఈ వీడియో చూసినాక అమెరికాలో ఉన్న మన భారతదేశ పొల్లు గుట్ట బాగానే గరం అయ్యిండ్రు. అయినా దినదినము అమెరికాలో ఉన్న మన భారతదేశ పొలకు దినదినము తిప్పలైతే తప్పుతలేదు. దినం గిట్లా రోజొక చిన్నతనమే. Are you from India? Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Okay. Get the fuck out of my country, you fucking niggers. చూసిరు కదా, గాల దేశంలోండి గాలకే పనులు కట్టి గాల దేశంకే లాభం చేస్తుంటే మన మీదనే లొల్లి చేస్తున్నారు. ఈ ముచ్చట ఎరికైనాక చాలా మంది పబ్లిక్ గిదెక్కడి కథ అని చెప్పి మొత్తం మీద అయితే మస్తు గరం అవుతున్నారు. టెక్నాలజీ 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 టెక్నాలజీని నమ్ముకో, ఉన్నదంతా అమ్ముకో అన్నట్టు టెక్నాలజీకి అప్పుడప్పుడు టెక్ ఎక్కువయ్యి ఆగమాగం చేస్తుంది. ఫోన్లో యాప్ పెట్టుకొని దూరం ఏదైనా ఊరికి పోతే అది సీదా చెర్లకు తీసుకొని పోతుంది. అయితే అప్పుడే అనిపిస్తుంది ఈ మ్యాప్ను నమ్ముకునే బదులు ఎవరినన్నా ఆపి అడ్రస్ అడిగితే బాగుండు అనిపిస్తుంది కదా.
ఇప్పుడు ఉపాధి హామీ కూలీల కథ కూడా గట్లనే ఉన్నది. యాప్లతోని గిట్ల బాధపడుతున్నారు. ఉపాధి హామీ కూలీలు మండు టెండల చేస్తున్న కష్టం కంటే యాప్ల ఫోటో దిగుడే చాలా కష్టం అవుతున్నది. అవు మళ్ళా తీర్థయాత్రలకు లేకుంటే ఎవరన్నా కాలం చేస్తానో గుండు కొట్టుకుంటే నువ్వు అసలు మనిషివి కాదు నకిలీ మనిషివని ఉపాధి హామీ యాప్ అస్సలు గుర్తుపడతలేదు. ఇక ఇంకేమున్నది, ఉపాధి హామీ కూలీలకు గీ తిప్పలైతే తప్పుతలేదు. मुझे आयल कारण रहो ये రామమ్మ మెరుపుతిగా తిరుపతి వచ్చిండు, లలుసిడు వచ్చిండు, ప్రకాశ్ వచ్చిండు, రామమ్మ మెరుపుతిగా చూసిరు కదా, గుండు కొట్టుకుంటే గుర్తుపడతలేదు అని చెప్పి మొత్తం మీద అయితే ఇగ్గులు పెట్టుకొని ఇవరంగా ఫోటోలు దిగబట్టి ఇక రామమ్మ మెరుపుతిగా ఇక ఇగ్గు పెట్టుకునే కాదు మసితోని మీసాలు కూడా రాసుకుంటున్నారు గిట్లా. అగో చూసిరు కదా, యాప్ల ఫోటో ఓకే అయితే వరల్డ్ కప్ వచ్చినంత ఖుషీలా ఎగరబట్టే అందరూ అన్నలు. రామమ్మ మెరుపుతిగా ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మరి గింతకి ఇది ఏడయ్యిందంటే సిరిసిల్ల జిల్లాలో అయ్యింది. హే మీ అయ్యా జాగిర్రా, చల్ మా ఓటు వచ్చిండ్రా, ఇక జడ్దియాలే జంబలిక ఆయా షేర్ హడలు రో జడలు రో తొడలు రో వడలు రో. మొత్తం మీద అయితే ఈ పాట విన్నారు కదా. ఇక ఈ పాట ఎట్లా వైరల్ అవుతున్నదో పవన్ కళ్యాణ్ సార్ అన్న మాటలు కూడా సోషల్ మీడియాలో గట్లనే వైరల్ అవుతున్నాయి. ఇక పోయి పట్నం మీ అయ్య జాగిరా అన్నాడు కదా, ఇక ఇంకేమున్నది, అందరి లీడర్ల రాగం గిదే ఉన్నది. లొల్లి పుట్టింది ఒక లెక్కన, లొల్లి అవుతున్నది ఇంకో లెక్కన. మళ్ళా లొల్లి పుట్టింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు కోసం అయితే లొల్లి ఇంకో లెక్కన అవుతున్నది. నేను ఆంధ్రలో పార్టీ పెడితే, నేను ఆంధ్రలో కొట్లాడితే తెలంగాణకు రావద్దా అంటే తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ సారు అన్నాడు కదా. వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు ఇన్నరు కదా సారు గిట్లా అన్నడో లేదో తెలంగాణ లీడర్లు బగ్గుమంటున్నారు. మళ్ళా గీ అల్లా ప్రెస్ క్లబ్లా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ సారు బరాబర్ తెలంగాణ 4 కోట్ల మంది అయ్య జాగిరే అని చెప్పి గీ లెక్కన సమాధానం ఇచ్చిండు. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరిది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి,
మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ అని ఉండండి. ఎవరు వద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ఇన్నరు కదా, పెద్ద మనిషి లెక్క వస్తే గౌరవిస్తాము, గంతేగాని పెద్దరికం చేస్తామంటే ఊకోము అని అనబట్టే ఇక అటెన్ కాగి మాట అన్నాడు. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా అయితే గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? ఇన్నరు కదా, తెలంగాణ రాష్ట్రము ఇడిపోవడు అంత ఇష్టం లేదని చెప్పి కుల్ల చెప్తే అయ్యపోతుండే. ఇక మరి ఇరికిచ్చి చెప్పుడు ఎందుకు అని గరం కావచ్చే. ఇక మొత్తం మీద సారు గరం అయ్యుడుతోని ఒక దిక్కు చెయ్యి పార్టీ, ఇంకో దిక్కు కారు పార్టీ గరం అయినట్టే. మరి చూడాలే పువ్వు పార్టీ లీడర్లు ఏమంటారు. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు సే ఆన్ దిస్, పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. I would like to remind my brother Pawan Kalyan, we have a Telangana OG KCR. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. He will take care of us, he will take care of the state and our issues. ఎండల వానల చలిల మట్టిల ఏసీల కష్టపడేది దేనికోసం? పైసల కోసమే కదా. గవ్వే పైసలుంటే మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాం, కానీ ఆ ఛాన్సే లేకపాయే. మరి మనం లేనోళ్ళము లేకేడిస్తే బగ్గ పైసలు సంపాదించిన వాళ్ళ కథ ఇగో గిట్లున్నది. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఊకనే ఏడ్చిండు అన్నట్టు ఇగో చూడుండ్రి నోట్ల కట్టలకు ఎట్లా సెదలు పట్టినాయో. చూసిరు కదా, దగ్గరకి పైసలు ₹1 మీదనే ఉంటాయి. మరి గింతకి పైసలు ఎడ దొరికినాయి అంటే వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఓ కాలేజీలో దొరికినాయి. అయితే గా కాలేజీల యూనియన్ ఆఫీస్లా మొత్తం మీద అయితే ఈ పైసలు దాపెట్టిరట. ఇక మరి ఆఫీసర్లకు ఎట్లా ఎరకయిందో ఏమో తెలియదు గాని ఇక రూమ్లోకి వెళ్ళి పెట్టెలు తీస్తే గిట్ల చెదలు పట్టిన నోట్ల కట్టలు బయట పడ్డాయి. చూసిరు కదా, మరి పైసలు టీఎంసీ పార్టీలే అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. ఇక మరి అసలు ముచ్చట విచారణ చేసినాక తెలుస్తుంది. এই টাকার উৎস কি আমরা জানতে চাই। এই টাকা কারা দিনের পর দিন এই কলেজে যারা দুর্নীতি করেছে, এই কলেজে যারা দিনের পর দিন ধরে দুর্নীতি করেছে, এই কলেজে দিনের পর দিন যারা টিচিং স্টাফদের ঠকিয়েছে, প্রফেসরদের সঙ্গে গুন্ডামি করেছে, তাদের প্রত্যেকের টাকা এটা। এবং এই টাকা কোথা থেকে এসছে তারও উত্তর দিতে হবে। আমরা আজ পুলিশ ডেকেছি, মিডিয়াকে আমরা খবর দিয়েছি। పుట్టంగానే అనగననగన రాగం అతిశేలుచు నుండు తినగా వేము తీయ నుండు అని ఎవరిగిట్లా పద్యం పాడరు కదా. చదువు కూడా గట్లనే. మన అమ్మ మనకు మాటలు ఒక్కొక్కటి ఎట్లా నేర్పిస్తుందో పంతులమ్మ కూడా గట్లనే ఒక్కొక్క అక్షరం నేర్పిస్తారు. మరి గిన్ని దినాలు కేరళం రాష్ట్రపోళ్ళు దేశంలోనే ఎందుకు చదువుల ఫస్ట్ ఉన్నారా అనుకున్నా. ఇక ఈ వీడియో చూసినాక అసలు ముచ్చట సమజైంది.
మన దేశం మొత్తంలో చదువులల్లా ఏ రాష్ట్రము ఫస్ట్ అంటే కేరళ రాష్ట్రమే. అవును, మళ్ళా గాలెక్కన చదువుల ముంగలిపోతున్నది ఇక రాష్ట్రము. ఇక మరి గంతగానం ఎట్లా పోతున్నదంటే ఇగో గిందుకే. అగో చూసిరు కదా, కొత్త పెళ్లి పిల్లగానికి కొత్త పెళ్లి పిల్లకు మంగళారతి ఇచ్చి మంచిగా ఇంట్లోకి రమ్మన్నట్టు మొత్తం మీద అయితే పిల్లలకు మంచిగా దీవెనలు ఇచ్చి మంగళారతి ఇచ్చి క్లాస్ రూమ్లకు వెల్కమ్ చెప్తున్నది టీచర్ అమ్మ. చూసిరు కదా, పిల్లలు కూడా గురువుకు మర్యాద ఇచ్చి పాదాభివందనం చేసుకోవచ్చే. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నిజంగా చదువులంటే గిట్లుండాలి, టీచర్లంటే గిట్లుండాలి, పిల్లలంటే గిట్లుండాలి అని చెప్పి అంటున్నారు. మళ్ళా ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. రాజకీయం రాజకీయం రాజకీయం. మన దేశం మొత్తంలో రాజకీయం ఎట్లుంటుంది? ఎలక్షన్లు వస్తే చాలు ఎక్కడ లేని జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేస్తారు. ఇక ఎలక్షన్లు ఒక్కసారి ఒడిసినాయి అనుకోండి, కథం. లీడర్లేమో ఇంట్లో, పబ్లిక్ ఏమో మంట్ల అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కానీ తమిళనాడు రాష్ట్రంలో గట్ల కాదు. ఓట్ల పండుగ అయిపోయినా, విజయ్ సారు సీఎం అయినా అసలు రాజకీయం ఇప్పుడే షురు అయ్యింది. తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్లకు ముందు కంటే ఎలక్షన్లు అయిపోయినాకనే ఎక్కువ రాజకీయాలు నడుస్తున్నాయి కదా. అవును, అన్నమలై సారు పార్టీ పెట్టనిక తయారు ఉన్నాడు. ఇక నిన్న పువ్వు పార్టీకి రాజీనామా చేసిండు. ఇక పెద్దల్ని కలిసి ఉన్న ముచ్చట ఉన్నది ఉన్నట్టు చెప్పిండట. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి అసలు జాగనే లేదు. ఇక గందిక కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పి మనసులున్న మాట బయట పెట్టిండట. ఇక అమిత్ షా సార్ కూడా చేసేదేం లేక సరే పో అని అన్నాడట. ఇక ఇంకేమున్నది, రేపే సారు పుట్టినరోజు దినం పూట కొత్త పార్టీ ముచ్చట బయట పెడతాడట. ఇక గీడిదాకా మంచిగానే ఉన్నది కానీ ఇచ్చంత్రమైన ముచ్చట ఏందంటే అన్నమలై సారు పార్టీ పెట్టక ముందే సారు నోట ఆ మాట రాకముందే ఈ పోస్టర్లు వెలిసినాయి. చూసిరు కదా, అన్నమలై సారు, అజిత్ సారు, రజనీకాంత్ సారు. మొత్తం మీద అయితే అజిత్ సారు అభిమానులు, రజనీకాంత్ సారు అభిమానులు అన్నమలై అన్నకే జై కొడుతున్నారు. ఇక నువ్వు పార్టీ పెట్టడే లేటు, మేము మద్దతు తెలుపుతాం పక్క అన్నట్టు మొత్తం మీద అయితే పోస్టర్లతోని మద్దతు పలికిండ్రు. అంటే అన్నమలై అన్న పార్టీ పెడితే గా పార్టీల రజనీకాంత్ సారు ఏమన్నా వస్తాడా అని చెప్పి జోరుగా ప్రచారం అవుతున్నది. మళ్ళా ఇక అసలు ముచ్చట తెలవాలంటే ఇంకా 4 వద్దులు ఆగాలే కానీ ఇక ఇప్పుడైతే ఫ్లెక్సీల కానే ఉన్నది రాజకీయం. ఒకవేళ గిలు కలిస్తే ఇంకో లెక్క ఉంటుంది తమిళనాడులో రాజకీయం. మన ఇంటికి ఎవరో ఒకరు ఆదివారం పూట తెలవనోళ్ళు తోక చుట్టం వచ్చిర్రు అనుకోండి, ఏం చేస్తాం? అన్న మంచిగున్నవాయే, తినవా, అరే లీలన తాగే అని చెప్పి పలకరిస్తాం కదా. ఇక గదే ఇంకా జర్ర పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చిర్రు అనుకోండి, ఇక సీదా దుకాణానికి పోయి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చి షాయిస్తాం. గిట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క మర్యాద ఇస్తాం కదా మనం. కానీ ముఖ్యమంత్రులకు నడుమ అసలు మర్యాదనే లేదు, అసలు మాటలే లేవంట. అరే మరి ఏం చిత్రమో ఏమో. షెయ్యి పార్టీ విధానాలేందో, షెయ్యి పార్టీ పాలన ఏందో అస్సలు సమజైతే లేదు. 6 గ్యారంటీలని చెప్పి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ను అరిగోసలు పెడుతున్నారు. గిదెక్కడి న్యాయము, గిదెక్కడి పద్ధతి అని చెప్పి అలా కేటీఆర్ సారు మస్తు గరం అయ్యిండు. ముఖ్యమంత్రి గారు ఆడే డైవర్షన్ గేముల్లో తుమ్మిడిగట్టి ప్రాజెక్ట్ ఒకటి. 2.5 ఏళ్ళు అయిపోయిందండి వాళ్ళ ప్రభుత్వం. 50% టైం అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది సినిమాకి. చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇంకోటి ముఖ్యమంత్రి గారికి తెలియదా, ఆయన ఆఫీస్లోనే లేఖలు ఉన్నాయి. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారి కంటే ముందు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఆ మహారాష్ట్రకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు 2013 ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది యూపీఏ రూపంలో. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, కేంద్రంలో కూడా కాంగ్రెసే ఉండే. ఆ రోజే తుమ్మిడిహెట్టి గురించి పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినారు. మేము ఏ పరిస్థితుల్లో కూడా 152 మీటర్లకు ఒప్పుకోము, ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. ఇప్పటిదాకా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు కూడా నిష్ఫలం అవుతుంది, ఇన్ఫ్రక్షియస్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము కూడా ప్రయత్నం చేసాం. మొదటి 9 నెలలు
కేసీఆర్ గారు స్వయంగా, హరీష్ రావు గారు స్వయంగా అక్కడ ఇరిగేషన్ మంత్రి గారితో, అక్కడ ముఖ్యమంత్రి గారితో పోయి కలిసి రిక్వెస్ట్ చేసి, సార్ మా ప్రాంత ప్రజల ఆకాంక్ష ఇది ఒప్పుకోండి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు, ముంపుకు గురయ్యేది నా ప్రాంతమే అని చెప్పి నేనే పోరాటం చేసిన, నేనెట్లు ఒప్పుకుంటానండి, సమస్య లేదు, 152 మీటర్లు ఒప్పుకునే సమస్య లేదన్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసు, తెలియక కాదు. ఇప్పుడు ఏంది డ్రామా? తుమ్మిడి ఎట్టిని ఆయన కట్టినట్టు. విన్నారు కదా, గిట్ల గరమైనాక మొత్తం మీద అయితే తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు ముచ్చట వచ్చింది. ఇక ముచ్చట మీద మాట్లాడుకుంటా గీ మాట అన్నాడు. ఎవరన్నా నాకు తెలియక అడుగుతా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడండి అని అడిగితే, అడిగే పద్ధతులు అడగాలి. నువ్వేదో ఉత్తరం రాసినా కాదు కదా, నువ్వు పోయి అడుగు, కలువు. ఒక్కటి మాత్రం పక్కా బ్రదర్, రేవంత్ రెడ్డి చేసే ఏ పనిలో చిత్తశుద్ధి ఉండదు. కేవలం డ్రామా, డైవర్షన్ తప్ప ఏది ఉండదు. డ్రామా, డైవర్షన్, డిస్ట్రక్షన్, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ నిజంగా కట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే పోయి ధర్నా చేయి, బాంబేలో కూర్చో, ఆయన ఇంటి ముంగట ధర్నా చేయి, నిరాహార దీక్ష చేయి, కథలకు ఎవరొద్దన్నారు నిన్ను? ఇది ఏది చేయకుండా ఏదో చేసినట్టు భ్రమ కల్పిస్తూ చూద్దాం ఏం చేస్తారు. విన్నారు కదా, అడిగే పద్ధతులు అడిగితే ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వకుంటే తెలంగాణ మీద ప్రేమ ఉంటే పోయిగాడ నిరాహార దీక్ష చేయి అని అనవచ్చే. ఇక గిదే ముచ్చట మీద నిన్న బండి సంజయ్ సార్ కూడా బాగానే గరమైండు. గిట్లా కాళేశ్వరం విషయంలో, ప్రాణహిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యాడట, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు, అపాయింట్మెంట్ తీసుకుని చేతనైతులని చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప పక్క రాష్ట్రాలతో గిల్లి గజ్జాలు పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం పక్క సహకరిస్తుంది. అన్ని రాష్ట్రాలు సంక్షేమంతో ఉండాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు లాభపడాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు జీవించాలనేటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. విన్నారు కదా, రాజకీయం చేయనికే సీఎం రేవంత్ ఆలు సారు గీ డ్రామా ఆడుతున్నాడు అని అనబట్టే. ఇక మొత్తం మీద అయితే గిట్లున్నది. మరి చూడాలి, గీ లీడర్లు గింత మాట అన్నాకన్నా సీఎం సారు సీఎం సార్ను పక్క గెలవాల్సిందే. మరి ఎన్నడు గెలుస్తాడు? మొత్తానికి అటు గుంచి ఇటు గుంచి లేక లేక సీఎం అయ్యిండు డీకే శివకుమార్ సారు. మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయే, పలకరియకపోతే ఫీల్ కాడా చెప్పుండ్రి. మరి ఏం కథ, ఏం సంగతి? మరి గా ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చిర్రో అరుచుకుందాం పండి. ನಾನು ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು నిశ్చయన్న రైట్. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ సారు ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక గిన్ని దినాలు చిన్న ముఖ్యమంత్రిగా ఉండే, ఇక ఇప్పుడు పెద్ద ముఖ్యమంత్రి అయ్యిండు. చూసిరు కదా, సారు ఫుల్ ఖుషి కావచ్చే. ఇక అటెనక మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. చూసిరు కదా, మొత్తం మీద అయితే కొత్త క్యాబినెట్ కొలువు తీరింది. ఇక సీఎంగా డీకే శివకుమార్ సారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసుడుతోని మొత్తం మీద అయితే దేశంలోనే ధనిక సీఎంగా పేరొందిండు. మళ్ళా మొట్టమొదటి ధనిక సీఎం డీకే శివకుమార్ సారే. ఇక రెండో జాగల సీఎం చంద్రాలు సారు ఉన్నాడు. ఇక డీకే శివకుమార్ సారు సీఎం పగ్గాలు పట్టుడుతోని అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారు. గీయాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం ఎందుకు, మళ్ళా జల్దీ చూసేరి. ఓర్ని కథ సల్లగుండా గిదెక్కడ ఐడియా. అగో చూసిర్రా, పండ్ల దుకాణం ముంగలకెళ్ళి రైలు బండి పోతుంటే గా రైలు బండిలోకెళ్ళి ఎవరన్నా అంగూర పండ్లు గుంజుకోగలరు అని చెప్పి అన్న కత్తి పెట్టుకొని కట్టె పట్టుకొని తయ్యారున్నాడు. చూసిరు కదా, ఇక ఇంతకుముందు గట్లనే రైలు డబ్బాలకెళ్ళి బాగానే పండ్లు ఎత్తుకొని పోయినట్టున్నారు. అందుకే అన్న పండ్లు కొరికి గిట్ల కత్తి పట్టుకున్నాడు. మరి గింతకి ఇదేడయ్యిందంటే బంగ్లాదేశ్లో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.
వారెవ్వా నిజమైన అభిమానం అంటే గీ అన్నది. అవును, మళ్ళా డైరెక్ట్ దేవుని గుళ్ళనే విజయ్ సారు విగ్రహానికి పూజలు చేయబట్టే. చూసిరు కదా, మంచిగా మంగళారతి కూడా ఇయ్యబట్టే. నిజంగా అన్న అభిమానానికి జై కొట్టాల్సిందే. ఇప్పుడు ఈ వీడియో తమిళనాడు రాష్ట్రంలోనే కాదు, దేశమంతటా మస్తు వైరల్ అవుతున్నది. చూసిరు కదా ఎట్లున్నాయి జిగేల్ రాజా వార్తలు, జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ యాలకు కలుద్దాం. నమస్తే.